హాయ్ గైస్, వెల్కమ్ టు క్రియేటివ్ విత్ చిన్ను. ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లని పక్కన గంట సింబల్ కనిపిస్తుందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ విత్ చిన్ను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని చేంజ్ చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. సో ముందుగా మీరు గూగుల్లో సర్చ్ చేయండి UIDIAI అని. సో తర్వాత ఎంటర్ చేయండి, మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ముందుగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఉదయ్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మై ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బుక్ అండ్ అపాయింట్మెంట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు బుక్ అపాయింట్మెంట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ రెసిడెంట్ టైప్ ఉంది. సో ఇండియన్ రెసిడెంట్ అయితే ఇండియన్ రెసిడెంట్, నాన్ ఇండియన్ అయితే నాన్ రెసిడెంట్ ఇండియన్ అని క్లిక్ చేయండి. సో నేను ఇండియన్ రెసిడెంట్ కాబట్టి ఇండియన్ రెసిడెంట్ చూస్ చేసుకున్న తర్వాత లాగిన్ ఆప్షన్ అనేది మొబైల్ నెంబర్ లేక ఈమెయిల్ ఐడిని అడుగుతుంది. సో నేను మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నా. సో మొబైల్ నెంబర్ 970559597 సో కింద క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. 3702. సో 370239 అనేది ఓటీపీ. సో ఇక్కడ సబ్మిట్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ న్యూ ఎన్రోల్మెంట్ అలాగే అప్డేట్ ఆధార్ కనిపిస్తుంది. సో న్యూ ఎన్రోల్మెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్డేట్ ఆధార్ ఉంది కదా, సో మన ఆధార్ కార్డులో ఏదైనా నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ చేంజ్ చేసుకోవాలంటే మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ముందుగా మీరు ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. సో ఆ నేమ్ నేను ఎంటర్ చేస్తున్నా. తర్వాత మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందికి రండి, రెసిడెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా వాట్ డూ యూ వాంట్ టు అప్డేట్ అని. సో మీరు నేమా, జెండరా, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలా, మీ ఇష్టం అది. సో నేను ఈ వీడియోలో నేను మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. సో మొబైల్ నెంబర్ని ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాపప్ వస్తుంది, ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఏ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో 9705597 సో నేను ఈ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. కింద క్యాప్చా అడుగుతుంది, ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇన్వాలిడ్ క్యాప్చా అడుగుతుంది. సెండ్ ఓటీపీ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఎంటర్ ఓటీపీ అడుగుతుంది. 405377. సో వెరిఫై ఓటీపీగా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి.
ఓటీపీ అనేది వెరిఫై అయింది. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ మెసేజ్ అనేది వస్తుంది. అప్డేటెడ్ డీటెయిల్స్ వచ్చేసి ఇండియన్ రెసిడెంట్, అలాగే మొబైల్ నెంబర్ ఇది. సో ఇంకా డిస్క్లోజర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక అపాయింట్మెంట్ అనేది బుక్ అవుతుంది, స్లాట్ బుక్ అవుతుంది. తర్వాత మీరు పేమెంట్ చేసేయండి ఒక 50 రూపీస్. తర్వాత మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది సింపుల్. ఇదే కనుక మీరు డైరెక్ట్ మీ సేవా సెంటర్కి వెళ్ళినట్లయితే చాలా టైం పడుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. సో అక్కడ వెళ్ళగానే ఒక 2-3 మినిట్స్లో మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఇదండి ఈ వీడియోలో. సో ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.